సో ఇప్పుడు మనకు 18వ నెంబర్ దాకా వచ్చేసాం మనం. 18వ నెంబర్లో మనం తీసుకున్నప్పుడు మల్లారెడ్డి సంబంధించినటువంటిది మరో ఉమెన్స్ కాలేజ్ ఉంది, MRCW అంటారు. మాధవీలత మేడం ప్రిన్సిపల్గా ఉంటారు. ఈ కాలేజీకి వచ్చేసి మంచి క్రేజ్ ఉండేది. కాకపోతే వాళ్ళు కూడా ఈ ఇంటేక్ ఇప్పుడుగా పెంచడం వల్ల అయితే లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ అయితే తగ్గింది. ఈసారి నేను అనుకుంటున్నాను మల్లారెడ్డి MRCW అంటారు దీన్ని, MRCW. దీనికి వచ్చేసి మనకి మాధవీలత మేడం ప్రిన్సిపల్గా ఉంటారు. దీంట్లో ఈసారి CSC ఫ్యామిలీలో ఓకే నాకు తెలిసి 10 లక్షలు వన్ టైం పేమెంట్ కానీ నడిచే అవకాశం ఉంది. వేరే CSCలోని ఇతర బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఒక 7 lakhs డొనేషన్ కాదు నేను చెప్పేది. 10 లక్షలు కట్టినావా 4 ఏళ్ళు చదివేసుకున్నావా, 7 లక్షలు కట్టినావా 4 ఏళ్ళు చదివేసుకున్నావా, అట్లా అనమాట. ఇక మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు ఏముండవు, ఓన్లీ యూనివర్సిటీ ఫీజులు ప్లేస్మెంట్ ఫీజు అది ఏదైనా 10-20 వేలు ఉంటే ఉంటుంది తప్ప ఇది 7 లక్షలు ఉండే ఉంది. ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇక్కడ మనకు ఒక 5 lakhsకి ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్ దొరికేటువంటి అవకాశం. ఇది ఫీజు కన్నా తక్కువ. యాక్చువల్గా వీళ్ళు ఫీజు 1.7 వరకు వెళ్ళేటట్టుంది. 5 to 5.5 మధ్యలో ఈసీ అయిపోతుంది. ఇంకా కోర్ బ్రాంచెస్ అయితే కాలేజ్ ఫీజే. ఒకప్పుడు ఇది చాలా వెలిగినటువంటి కాలేజ్, ఇప్పుడు కూడా దాని వెలుగు ఏం తగ్గలేదు. మాధులత మేడం ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కానీ చుట్టూ ఉన్నటువంటి మల్లారెడ్డిలోనే 3 యూనివర్సిటీస్ రావడం వల్ల, మల్లారెడ్డి విద్యాపీఠ అనుకోండి, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ MREC ఎర్లియర్, ఈ 3 క్యాంపస్లో దగ్గర 9,000 సీట్లు రావడం వల్ల దీని రేట్లు అయితే డ్రాస్టిక్గా పడిపోయేటువంటి అవకాశం ఉంది. దాని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు కొత్త ఫీజులతోటే మరొక షార్ట్ చేస్తాను. మీరు మా ఛానల్ కానీ ఫాలో అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ మేము అందిస్తూ ఉంటాం. సో మేనేజ్మెంట్ సీట్ల కోసం తప్పనిసరిగా మీ ఎడ్9 కెరీర్ గైడెన్స్ని మీ పార్ట్నర్గా ఎంచుకోండి. సౌలభ్యంతో కూడుకున్నటువంటి ఈజీ అడ్మిషన్ ప్రాసెస్లో మీ అడ్మిషన్ పొందండి. థ్యాంక్ యూ.